కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఫైర్ అయ్యారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతోన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. కూటమి పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. మహిళా హోంమంత్రిగా ఉంటున్న రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరిగినా స్పందించడం లేదన్నారు. అనితకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళ పాలనలో అరాచకాలు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా అఘాయిత్యాలు ఏ రకంగా జరుగుతున్నాయి, వాటిని కప్పిపుచ్చడానికి ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా దారుణం. చాలా సీనియర్ జర్నలిస్ట్, అత్యంత నిజాయితీ పరుల్లో ఆయన కూడా ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తిని మొన్న సాక్షి ఛానల్లో 6వ తారీఖున ఒక డిబేట్ లో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చి ఆ నెక్స్ట్ డే నుంచి దీనికి రాజకీయ రంగు పొలవడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి ఆపాదిస్తూ నీచ రాజకీయాలకు ఈ రోజు కూటమి ప్రభుత్వం తెర తీసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఏదైతే 6వ తారీఖున ఘటన జరిగితే డిబేట్ జరిగితే 7వ తారీఖున లోకేష్ గారు ట్వీట్ చేయడం, టీడీపీ శ్రేణులందరూ రోడ్డు ఎక్కడం, 8వ తారీఖున టీడీపీ శ్రేణులందరూ కూడాను కంప్లైంట్లు ఇవ్వడం, పోలీస్ స్టేషన్ కి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు ఆఫీసు నుంచి ప్రెస్ నోట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారు ఈవినింగ్ మళ్ళీ ట్వీట్ చేయడం, అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. సడన్ గా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు, దీన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చి ఇంత రక్తి కట్టిస్తున్నారని చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల్ని కప్పిపుచ్చడానికి, రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాలను కప్పిపుచ్చడానికి నిన్న జరిగినటువంటి అనంతపురం జిల్లాలోని ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని, గిరిజన విద్యార్థిని ఏదైతే ఉందో తన హత్య జరగడం, అది కూడా మద్యం బాటిల్ తోటి తల పగలగొట్టి చంపినటువంటి తీరు. గత 3వ తారీఖున తన్మయి తండ్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మా అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి ఫిర్యాదు చేసిన తర్వాత కనీసం పోలీసులు పట్టించుకోకుండా, కనీసం దర్యాప్తు చేయకుండా, విచారణ చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే తన్మయి చనిపోయిందని చెప్పేసి ఈ రోజు పేరెంట్స్ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినటువంటి తీరు చూస్తే నిజంగా బాధాకరం. ఈ రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి